గద్దర్ గారు జనరల్గా టీనేజ్లో ఉన్నప్పుడు సాధారణంగా ఎవరికైనా చదువుల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే తోటి విద్యార్థులు పిల్లలు ఆకతాయి ఆటలు, లేకపోతే అమ్మాయిలు, ఇలా ఒక 3-4 రకాల వ్యాపకాలు ఉంటాయి ఆ వయసులో. కానీ మీరు టోటల్ మీ దృక్పథమే డిఫరెంట్. అది అసలు ఆ ఆలోచన ఆ విధానం అది ఎట్లా అలవర్చుకున్నారంటే తల్లిదండ్రులు కూడా ఆ బాట కాదనుకుంటాను. పాటలు పాడేది మీ మదర్, కానీ ఒక విప్లవ ధోరణి, ఒక ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమాల ద్వారా పాటలు రాయటం, ఇవన్నీ అంత చిన్న వయసులో చదువుల మీద లేదు, అమ్మాయిల మీద లేదు, ఏదో సాధించాలి, ఉద్యోగం చేయాలి, ఒక సెక్యూర్డ్ లైఫ్ లీడ్ చేయాలన్న ఆలోచన లేదు, ఈనాటికి కూడా లేదు మీకు. సమాజమే నేర్పుతుంది. సమాజమే. మా ఫాదరు మహారాష్ట్రలో ఉండేవాడు, అంబేద్కర్ వాది, మహాత్మా అంబేద్కర్ ఎంబడి తిరిగేవాడు. సో ఆయన అక్షరం ఒక్కటి అంటరాని వాని విముక్తి అని రాసి చనిపోయాడు. బీ ఎడ్యుకేట్. సో అక్కడి నుండి నేర్చుకున్నాము. సఫర్ అయినాం, గ్రామంలో చాలా సఫర్ అయిన వాళ్ళం. కాబట్టి ఈ దేశంలో ఆ సఫరింగ్లో ఉండే ఉమెన్ కానీ మాలాంటి అన్టచబుల్స్ కానీ వాళ్ళకు పెద్దగా క్లాసులు జీవితం అవసరం ఉండే ఇవన్నీ ఉండేవి అని బతకడమే ఒక పోరాటం. సో ఆ విముక్తి కోసం ప్రయత్నం చేసినామని కాబట్టి అది కంటిన్యూటీ అవుతుంది. అంతే అంతే. మై ఫాదర్ వాజ్ అందుగురించి ఇక్కడ పక్కకు మహాబోధి విద్యాలయ, అక్కడ మా అబ్బాయి డాక్టర్ చంద్ర మాటియర్, ఆయన కింద ఉంటుంది జ్ఞానం ఒక్కటే మిగిలిపోవునని. వందలాది వేలాది మందికి చదువు చెప్తూనే ఉంటారు, 25 ఏళ్ళ నుంచి. మేము ఎక్కడ పోయినా కానీ వాళ్ళ స్పృహ ఉంటుంది. అందు గురించి చిన్నప్పటి నుంచి ఆ పాటలలో అన్నీ ఆ మొత్తం సాహిత్యం అంతా నీకు అది కనిపిస్తుంది అనమాట. కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చేద్దామని వెళ్ళి, తర్వాత బ్యాంక్ ఉద్యోగం చేద్దామని వెళ్ళి, మళ్ళీ అన్నిటినీ వదిలేసి అసలు మరి ఆ దారిని ఎందుకు వెళ్ళారు? మళ్ళీ అలాంటప్పుడు మీ మైండ్ నిండా, మీ బాడీ నిండా, మీ థాట్స్ నిండా ఇలాంటి విప్లవాలు, ఉద్యమాలు, మనమే సమాజం మారాలనుకున్న వాడు ఎవడైనా, నేనే కాదు, వాడు అన్రెస్ట్లో ఉంటాడు, ఒక దగ్గర ఉండాలి. ఒక క్లారిటీ లేదు అప్పట్లో. అసలు క్లారిటీ ఉంటుంది. సమాజం మారాలన్నది క్లారిటీ. నేనున్న ప్లేస్ నుండి సమాజాన్ని మార్చలేను, అది మార్చుకున్నా అంతే. అంతే. ఎవరైనా అంతే, నేనే కాదు, ఎవరైనా అంతే. ప్రతివాడిని కూడా ఇప్పుడు నువ్వు ఉన్నావనుకో, నువ్వు ఒక దగ్గర ఉద్యోగం చేసినావు, అక్కడనే ఉండేందుకు ఉండొద్దు ప్రేమ, వాళ్ళు లక్షలు వస్తున్నాయి జీతం అంటే, ఇంకో కొత్త విషయాన్ని నువ్వు మార్చాలనుకున్నప్పుడు అక్కడ ఉండలేవు. అక్కడ నీకు 5 లక్షలు ఇస్తున్నావు, ఉండలేవు. రెండవది, స్వేచ్ఛగా జీవించాలనుకున్నాడు అసలు ఉండడు. తాను స్వేచ్ఛగా పక్షిలా జీవించాలనుకుంటాడు. లిబర్టీ కోరుకున్నవాడు ఎప్పుడూ ఒక దగ్గర సప్రెషన్లో ఉండడు. అది హ్యూమన్ నేచర్. అసలు ఉండడు. వాడి పైసలు, ఆస్తి, అధికారాలు అవన్నీ ఉంటే ఉండడు. వాడి స్వేచ్ఛనే కోరుకుంటాడు. కూలి చేసుకొని బతుకుతా అనుకుంటాడు. అట్లుంటాడు మానవుడు. కానీ ఇలా ప్రజా పోరాటాలలో ఉన్న వాళ్ళకి కుటుంబ వ్యవస్థ చాలా దెబ్బతింటుంది. అలాంటి వాళ్ళు ఎట్టి ప్రజలకు ఏదో చేద్దామన్న తపనలో సొంత ఫ్యామిలీని బాగా నెగ్లెక్ట్ చేసే సన్నివేశాలు చాలా ఉంటాయి. మీ జీవితంలో అలా జరిగాయా? అదొక పెద్ద కథ. షీ అంటే ఒక నవల రాస్తున్నాం విమల మీద, దాని పేరు షీ, SHE, ఆమె అని. అది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, నేను అజ్ఞాతవాసం నుండి వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు వచ్చారు మా ఇంటి దగ్గర. మా బాబు లేడు, హాస్టల్లో ఉండే వీళ్ళిద్దరు. అక్కడ నుండి తిరుగుతూ నేను ప్రెస్ క్లబ్కి వచ్చినప్పుడు విమల కూడా వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత నన్ను చూసింది. 5 years తర్వాత నేను ఉత్తరం రాయలే, చేయలే. ఆమె అక్కడ ఉండి ప్రెస్ మొత్తం అంతా వచ్చారు. ఇక అందరు ప్రెస్ వాళ్ళు కాబట్టి ఆమె కొంచెం పక్క ఉండి, తర్వాత నేను స్టెప్స్ బషీర్బాగ్ ప్లేస్ ఎక్కేటప్పుడు నేను ఆ స్టెప్స్ ఎక్కుతున్నా. విమలని అడిగిన, మన చిన్నోడు ఏడని అంటే, నీ వేలు పట్టుకొని నడుస్తున్నాడని చిన్నోడు అని చెప్పి అంటే అంతే. తెలియదు అంటే చిన్నప్పుడు హాస్టల్ వేసిపోయినంటే నేను అడుగుతున్నా, వేర్ ఈజ్ అవర్ చంద్ర ఏడంటే, నీ ఏలు పట్టుకొని నడుస్తుంటూ చూడు వాడే అని చెప్పి. సో దట్ ఈజ్ లైఫ్. అందుగురించే ఈ సుదీర్ఘమైన జీవితంలో నిశ్శబ్దంగా విప్లవకారులు నా కుటుంబం. నేను అనుభవించింది తక్కువ. 75% టార్చర్, హింస, అవమానాలు, కష్టాలు ఆ కుటుంబంలో ఉన్నాయి. నేనే కాదు, సామాజిక ఉద్యమంలో ఉన్న ప్రతి కుటుంబాలు అట్లనే సఫర్ అవుతాయి. దట్ ఈస్ ది లా. దాని నుంచి ఎవడు తప్పించుకోడు.
నీ సమాధానం కావాలన్నప్పుడు నీ కుటుంబం కథమే. కానీ ఎప్పుడైనా మీరు ఇమోషనల్ అయ్యేవారండి ఇలాంటి సందర్భాల్లో? ఎప్పుడైనా అయితే కదా మానసులం కదా. అందుకే నేను అడవిలో ఉన్నప్పుడు మంచి కవిత రాసిన. అలా తిరిగి అలసిపోయి ఆ అడవి తల్లి వడిలో నిద్రపోయినప్పుడు ఆకాశం వైపు చూసినప్పుడు కనిపిస్తాడు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. నా పసిబిడ్డలు గుర్తుకొస్తారు. అలా ఆకాశంలో ఎగిరిపోయి వాళ్ళని ముద్దాడాలనుకుంటాను, ఎత్తుకొని నడవాలనుకుంటాను, ఆడుకోవాలనుకుంటాను. ఆయన అమ్మ విప్లవం నీ ఒడిలో ఉన్న అక్కడికి ఇప్పుడు ఎట్లా వెళ్ళగలను అని ఎండ్ చేస్తాను. ఉంటారు కదా కవి, పోయేటి చాలా ఎమోషనల్ లేని ఈ పాటలన్నీ ఎట్లా వచ్చినాయి? లేకపోతే లక్షలాది మందిని ఎట్లా కదిలిస్తున్నా, ఎట్లా గజ్జలు గవసలు కట్టుకొని కూడా ఇప్పుడు కూడా ఎట్లా కదులుతారు? నాట్ ఇన్ ల్యాక్స్, క్రోర్స్ ఆఫ్ ద పీపుల్ త్రూఅవుట్ ఇండియా. మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, తమిళ్, యూనివర్సిటీస్, కాలేజెస్, ఐఐటి కాలేజెస్, మినిస్టర్లు, మంత్రులు, హిందీ. అసలు పాడని పాట, ఆడని ఆట దేశమంతుందా? మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, look at me, listen at me. This is the dialogue between Prema and me. And you see in the I dream. You see this dialogue in idiom. Thank you very much.